Hi friends, this is Anjaneyulu. So student friends, మా యొక్క ఛానల్ www.youtube.com/angm videos అనే ఛానల్లోకి మీరు ఎంటర్ అయినట్టయితే నేరుగా మా ఛానల్ని మీరు పొందవచ్చు. అట్ ద సేమ్ టైం మా యొక్క ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడవచ్చు. దాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ముందుగా మేము ఏదైతే నోటిఫికేషన్స్ తర్వాత వీడియోస్ అప్లోడ్ చేస్తామో మీ మెయిల్స్లో నేరుగా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మేము ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్పదలుచుకున్నాము. ఎవరైతే వాళ్ళ యొక్క టైం లేకుండా మీ ఇంట్లో కంప్యూటర్ ఇంటర్నెట్ ఫెసిలిటీ అంతా ఉన్న వాళ్ళకు కూడా మేము ఆన్లైన్ ద్వారా చెప్పదలుచుకున్నామండి. ఓకే, ఆన్లైన్ ద్వారా చెప్పించుకోవడం వల్ల మీరు నేరుగా ఏమవుతుందంటే మీ కంప్యూటర్లో ఉన్న డౌట్స్ కూడా బాగా క్లారిఫై చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్తో మేము చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒకటి మెయిన్ ప్రతి ఒక్కరికి విండోస్ ఎక్స్పీ, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10 ఇలా వాడుతూ ఉంటారు చాలా వరకు అందరూ కూడా. కొంతమంది వచ్చేసి ఇక్కడ టాస్క్ బార్ మీద చూసినట్టయితే డేట్ అండ్ టైం ఆప్షన్ ఉంటుంది. అట్లనే ఇంకా రన్ కమాండ్స్లోకి వెళ్ళాలనుకున్నా, కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళాలనుకున్నా ఇప్పుడు స్టార్ట్ బటన్ నొక్కి కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్ కేస్ మీరు ఏదైనా ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఫైల్స్ని అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈ చూడండి అన్ఇన్స్టాల్ అనే ఒక విండో ఓపెన్ అవుతుంది, అన్ఇన్స్టాలర్ ప్రోగ్రామ్ విండో. ఇదే ప్రోగ్రామ్ని మీరు రన్ కమాండ్స్ ద్వారా నేరుగా ఓపెన్ చేసుకోవడానికి స్టార్ట్ బటన్లో, విండోస్ ఎక్స్పీలో అయితే రన్లోకి వెళ్తాం, విండోస్ 7లో అన్నప్పుడు ఈ సెర్చ్ బాక్స్లో ఇక్కడ మీరు appwiz.cpl appwiz.cpl అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి మీకు ఈ స్క్రీన్ అనేది నేరుగా ఓపెన్ అయిపోతుంది, మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయకుండా. తర్వాత ఈ డేట్ అండ్ టైమ్ ప్రాపర్టీస్ చూడండి, ఈ విండో రావడానికి మీరు ఇదే సెర్చ్ బాక్స్ ఆర్ రన్ బాక్స్లో ఏం టైప్ చేయాల్సి ఉంటుంది, టైమ్ డేట్ డాట్ సిపిఎల్. ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తామో మనకు నేరుగా ఓపెన్ అయిపోతుంది అనమాట ఈ విండో. అట్లనే స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ ప్యానెల్ అనే ఒక విండో ఓపెన్ అవుతుంది కదా. ఈ కంట్రోల్ ప్యానెల్ విండో నేరుగా ఓపెన్ కావడానికి మీరు కంట్రోల్ అని టైప్ చేస్తే చాలు. ఇక్కడ కంట్రోల్ అని టైప్ చేశారనుకోండి ఎంటర్ ప్రెస్ చేయగానే ఈ కంట్రోల్ ప్యానెల్ అనే ఒక విండో మీకు ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఫర్ ది ఫస్ట్ టైం విండోస్ 7 ఓపెన్ చేసిన తర్వాత కంట్రోల్ ప్యానెల్లో ఎలాగ కేటగిరీ వైజ్ ఉంటుంది, చాలా అర్థం కాకపోవచ్చు. అటువంటి వాళ్ళకు ఇక్కడ నేరుగా ఈ కేటగిరీ వ్యూలో స్మాల్ ఐకాన్స్ టైప్ తీసుకున్నట్టయితే ఇలా మొత్తం ఆప్షన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఈ రకంగా మీరు ఇన్ని రన్ కమాండ్స్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. ఇంకొకసారి తెలియజెప్పడానికి చెప్తున్నాం, మీరు పెద్దగా కష్టపడాల్సిన అక్కర్లేదు. ఏమి నేరుగా గూగుల్లోకి వెళ్ళేసి ఏ విండోస్ ఎక్స్పీ మీద కావచ్చు దేని మీదైనా కావచ్చు ఇక్కడ రన్ కమాండ్స్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే ఈ సర్చ్ బాక్స్లో నంబర్ ఆఫ్ లింక్స్ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ రన్ కమాండ్స్ విండోస్ 8, విండోస్ 7. ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేశారనుకోండి నేరుగా సపరేట్ ట్యాబ్లో ఇక కమాండ్స్ అనేది చూడండి వచ్చేస్తాయి ఇలాగా, డాక్యుమెంట్స్, వీడియోస్, ఓకే, నెట్విజ్ అని ఇలాంటి చాలా ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇందాక నేను చెప్పినట్టు స్టార్ట్లోకి వెళ్ళి కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ అండ్ ఫ్యూచర్లోకి వెళ్ళే బదులు ఇక్కడ appwiz.cpl అని కొట్టగానే ఆ విండో ఓపెన్ అయిపోయింది అన్నట్టు. అట్లా మీరు ఇలాంటి రన్ కమాండ్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు ఇంకా వర్క్ ఫాస్ట్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. అందుకోసమనే ఈ రన్ కమాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ అన్నీ ఒకే రోజు నేర్చుకోలేరు, రోజు కొన్ని ప్రాక్టీస్ చేస్తే మీ కంప్యూటర్ మీద కూర్చున్నప్పుడు ఇట్లాంటి రన్ కమాండ్స్ అనేది నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దెన్ మా వీడియోస్కి ఒకవేళ మీకు నచ్చినట్టయితే కామెంట్ కూడా.